హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ వేశారు కేటీఆర్. అయితే విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించము అని చెప్పింది హైకోర్టు. విచారణను న్యాయవాది చూసే అవకాశం ఏసీబీలో ఉందా అని ప్రశ్నించింది హైకోర్టు. అయితే సాయంత్రం 4 గంటల్లోగా చెప్తామంది ఏజీ. 3 న్యాయవాదుల పేర్లను ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని అడిగారు హైకోర్టు. అయితే తదుపరి విచారణ 4 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. హైకోర్టు ఏమడిగింది ఒకసారి చూస్తే, కేటీఆర్ విచారణ ప్రక్రియను న్యాయవాది చూసే అవకాశం ఉందా? విచారణ గది కనిపించేలా ఏసీబీలో సౌకర్యం ఉందా లేదా? మూడోది, కేటీఆర్ పై 3rd డిగ్రీ ప్రయోగించే పరిస్థితి ఉండదు కదా అని కూడా ప్రశ్నించింది. 4వది, న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? ఒక రూమ్లో కేటీఆర్, మరో రూమ్లో న్యాయవాది కూర్చుంటే సమస్య ఏంటి? కేటీఆర్ తరపున 3 న్యాయవాదుల పేర్లు ఇవ్వండి అని అడిగింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ పై విచారణ ఏ విధంగా జరిగింది? పలు క్వశ్చన్స్ కూడా అడిగినట్టు తెలుస్తోంది హైకోర్టు. మాజీ మంత్రి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో దాదాపు లంచ్ మోషన్ అలో చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగాయి. ముందుగా కోర్టే అడిగింది, ఒకవేళ అడ్వకేట్ని అలో చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటని కోర్టు అడిగిన సమయంలో ప్రభుత్వం తరపున న్యాయవాదులు కొంత వాదన వినిపించారు. ఆలోపే కేటీఆర్ తరపున, ఎందుకంటే గతంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని ఇచ్చారు. దాంట్లో అడ్వకేట్ సమక్షంలో విచారణకు హాజరయ్యారు సిబిఐ విచారణ, కాబట్టి సేమ్ జడ్జిమెంట్ను తమకు ఇవ్వాలనేది కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరారు. కానీ కేటీఆర్ తరపు న్యాయవాదులు ఏదైతే డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి అడ్వకేట్ని అలో చేస్తారో దాన్ని అలో చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్యూజ్డ్ ఎదురుగా ఉండి విచారణ జరుగుతున్న సమయంలో థర్డ్ పర్సన్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి కేటీఆర్ న్యాయవాదిని అనుమతించమని చెప్పారు. కానీ కేటీఆర్ను విచారించేటప్పుడు ఏదైనా, ఎందుకంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అతనిపైన 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం లేదు. కాబట్టి అడ్వకేట్ని అలో చేయడంలో మీకున్న అభ్యంతరం ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏసీబీని జడ్జి అడిగారు. అదే సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కొన్ని గతంలో ఉన్న అనేక జడ్జిమెంట్స్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్కి అడ్వకేట్తో రావచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూమ్లోకి ఇద్దరు అక్యూజ్డ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలిసి కూర్చొని ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో ఆ లోపలికి వెళ్ళడానికి వీలేదు. అవసరమైతే ఒకవేళ ఏసీబీ కార్యాలయంలో విజిబిలిటీ ఉందా, ఆడియో వీడియో గతంలోనే నేను రికార్డు చేయమని చెప్పాను కోర్టు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏసీబీ ఆఫీస్లో వీడియో చూడడానికి అందుబాటులో ఉందా, ఆడియోగ్రఫీని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం, కేవలం ఆయన ఇన్వెస్టిగేషన్ని ఆడియో వీడియో చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం, కానీ అడ్వకేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించమనేది హైకోర్టు చెప్పింది. అయితే 4 గంటల వరకు ఏసీబీ కార్యాలయంలో అట్లాంటి ప్రొవిజన్ ఉందా లేదా, అట్లాంటి వీడియో, ఎందుకంటే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న రూమ్ బయట నుంచి కేటీఆర్ అడ్వకేట్కి కనిపించేటట్టు విజిబిలిటీ ఉందా లేదా, అట్లాంటి సదుపాయాలు ఉన్నాయా లేదో కనుక్కొని చెప్పాలంటూ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి తెలంగాణ హైకోర్టు 4 గంటల వరకు సమయం ఇచ్చింది. దాంతోపాటుగా కేటీఆర్ తరపున న్యాయవాదులకు కూడా 3 పేర్లతో కూడిన ఒక టీం ఏదైతే ఇస్తే దాంట్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తాం, ఆ వ్యక్తి మాత్రమే కేటీఆర్తో పాటు ఏసీబీ ఆఫీస్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీబీ అధికారులు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో విజిబుల్గా ఒక గ్లాస్ రూమ్లో విజిబుల్గా ఏర్పాటు చేస్తారో ఆ విజిబుల్ రూమ్ నుంచి అతను చూడాల్సి ఉంటుంది తప్ప లోపలికి వెళ్ళడానికి కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను కానీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఆడియోని కానీ ఎట్టి పరిస్థితుల్లో వినడానికి లేదు అనేది తెలంగాణ హైకోర్టు చెప్పింది. 4 గంటలకి ఫైనల్ ఆర్డర్ ఇస్తామని చెప్పారు. 4 o'clockకి కేటీఆర్ వెంటబోతున్న అడ్వకేట్ పేరు, దాంతోపాటు ఏసీబీ ఆఫీస్లో కూర్చున్న సమయంలో, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో అద్దం నుంచి చూసే విధంగా ఏర్పాటు ఉందా లేదా, ఒకవేళ లేకుంటే ప్రత్యామ్నాయంగా హైకోర్టు ఏం చెప్తుందన్న దానిపైన 4 o'clockకి జడ్జిమెంట్ రానుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. మొత్తం మీద ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ వేశారు. మరి దానిపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నలకు సమాధానం 4 గంటలకు తెలియబోతుంది. మరి విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించమని హైకోర్టు చెప్పింది. మరి విచారణను ఏసీబీ ఏ విధంగా చేస్తుందో కూడా కొన్ని క్వశ్చన్స్ వేసింది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ సాయంత్రం 4 గంటలకు చెబుతామని ఏజీ చెప్పింది.